అండి మ్యూట్లో ఉంది గఫూర్ గారు, మ్యూట్లో లేదండి, మ్యూట్లో లేదా? ఇప్పుడు వచ్చింది. అయితే నా పేరుని నాని మాటలు వినే ఉంటారు కదా ఫరీర్, అంటే ఇప్పుడు ఏమనుకోవద్దు, ఒకసారి ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత తీసుకుంటాను ఒకసారి పేజ్. అయితే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కలిసి దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు, జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. రప్ప మెయిన్ కాదు, రప్పని చీకట్లో జరిగిపోవాలి. ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి, అది జనాలకు అనవసరం. ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపొద్దున. అది చీకట్లోనే వేసేయాలి, వేసేసినాక ఏమీ తెలియనాడు పొద్దున్న వెళ్ళి పలకరించాలంట. మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ పేర్ని నాని సమాచార శాఖ మంత్రికి కూడా పనిచేశాడు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా పనిచేశాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఇంత దిగజారి, ఇంత రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే ఒక తీవ్రమైనటువంటి నిరాశకు లోనైనాడు అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇక మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు ఏమైనా చేసేయండి. ఏంటి అంటే అది చాలండి, ఆ మాటలు చాలు. ఆయన హింసను రెచ్చగొట్టడానికి, తర్వాత తగాదాలు సృష్టించడానికి, దాడులు చేయించడానికి ఏ రకంగా రెచ్చగొడుతున్నాడని ఆ మాటలు చాలా అవి. మరి మీరు చెప్తూ ఇంట్రడక్షన్లో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి, ఆయనేమో ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయనని చెప్పేసినాడు. కొడుకును ఎమ్మెల్యే చేయాలనేటువంటి తాపత్రయం ఇప్పుడేం చేస్తాడు, అయిపోయింది. ఆ